ఏవైతే మార్పులు జరిగిపోతాయని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ప్రమాణాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, పాత టీఆర్ఎస్ పార్టీ అనుకోండి, ఏ రోజు కూడా దాని యొక్క ప్రక్షాళన గురించి, దానికి జీవం పోసేటటువంటి దాని గురించి ఆలోచించినటువంటి పాపన పోలే. దొరికిన కాడికి చెరువులను దోసుకున్నారు, ఇష్టానురాజ్యంగా కబ్జాలు చేసుకున్నారు, నచ్చినట్టు కట్టుకున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ముక్కలు తెప్పలుగా చేసి అసలు ఈ నగరంలో ఉంటున్నటువంటి చెరువులని మొత్తం కూడా మాయం చేసి పడేసేసారు. ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్వరిని కూడా ఉపేక్షించేదే లేదు. ప్రకృతి అందరి ఆస్తి, ఇది ప్రజలని ప్రాణాలు కాపాడేటటువంటిది. చిన్నపాటి వరదలు వస్తేనే ఈ నగరంలో మరి అసలు ఊహించనంత ఆర్థికమైనటువంటి నష్టాలే కాదు, ప్రాణ నష్టాలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క సమస్యకి శాశ్వత పరిష్కారం ఉండాలని చెప్పి మరి చెరువులను మొత్తం కూడా పునర్జీవం పోసేటటువంటి దాంట్లో హైడ్రా అని చెప్పి తీసుకొని వచ్చిండ్రు. ఈ హైడ్రా అనేటటువంటి నిర్ణయం తీసుకొని వచ్చినప్పుడు కూడా సేమ్ స్టోరీ. ఆయల కూడా కబ్జాలు చేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళని మరి బడా బాబులు ఎవరైతే ఉండనో, ఎవరినైతే నాగంపాము కాపాడుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేతల్ని మొదలుపెట్టినప్పుడు అది ఎన్కన్వెన్షన్ మొదలు పెట్టుకున్నా, లేకపోతే ఇంకో పెద్ద పెద్ద బడా వ్యాపారుల యొక్క వ్యాపారాలకు సంబంధించినటువంటి భూములని మనం చేసినా కూడా వాళ్ళకు కూడా చాలా అన్యాయం జరిగిపోయిందని చెప్పి వాదించినటువంటి బీఆర్ఎస్ పార్టీ హైడ్రా సక్సెస్ అయింది. ప్రజలు మొత్తం కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం భవిష్యత్ తరాలను ఆలోచింపజేసేటటువంటి విధంగా ఉందని చెప్పి పాలాభిషేకాలతో ఆయన యొక్క పాలనని కీర్తిస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితితోటి ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క ప్రభుత్వం మీద, నాయకుడు రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు కక్కాలని చెప్పి, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం హైడ్రాతోటి ఆగుతలేడు, అక్కడ బాగా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మూసి ప్రక్షాళన, మూసికి పునర్జీవం గిట్ట పోస్తే అసలు మమ్మల్నోడు గుర్తుపెట్టుకుంటాడు. ఇక మేము రాజకీయాలలో ఉంటే మమ్మల్నోడు గుర్తించాడు, గతంలో మేము చేయలేనటువంటి పనులు మొత్తం ఈయన చేస్తే ఎట్లా అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి మరి ఈరోజు మూసికి పునర్జీవం పోసేటటువంటి ఒక ప్రణాళిక మా ప్రభుత్వము, మా నాయకులు రేవంత్ రెడ్డి గారు చేస్తే ఎట్టి పరిస్థితులలో దీన్ని ఆపాలని చెప్పి కలిసి కంకణం కట్టుకున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్లు ప్రజల మెదడులో విషాలని నింపుకుంటా పక్కదారి పట్టించేటటువంటి సోషల్ మీడియా మాధ్యమాలలో చేస్తున్నటువంటి అకృత్యాలే ఈరోజు మనకు సాక్ష్యం. మీద పార్లమెంటు సభ్యుడైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి అయినా, లేకపోతే ఇక్కడ కిందనే ఆయన శాసనసభ్యుడు లెక్క ఉండే తర్వాత పార్లమెంట్ సభ్యుడైండు, ఆయన నియోజకవర్గంలో అత్యధికంగా పారేటటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినా, ఇప్పటి వరకు కూడా మూసికి ఒక 30 రూపాయలు తీసుకొచ్చినటువంటి పాపాన ఈ బీజేపీ నేతలు పోలే. కేంద్రంకి ఎన్నిసార్లు విజ్ఞప్తి మనం చేసినా, గుజరాత్లోనేమో సబర్మతి ప్రక్షాళన అని చెప్పేసి వాళ్ళు మాత్రము 12,000 మంది గృహాలని ఇతరత్ర చోట్లకి తరలింపజేసి వారి యొక్క సబర్మతి నదులకు జీవం పోయాలి, మన యొక్క నగరం బాగుండాలి అని చెప్పి అహ్మదాబాద్ని మాత్రం చక్కగా తీర్చిదిద్దుకొని అట్లాంటి ప్రణాళికనే మరి హైదరాబాద్లో మూసిని కూడా మనం ప్రక్షాళన చేసుకుందాం అనేసరికి ఈరోజు కాళ్ళలకు కట్టెలు పెట్టేటటువంటి ఒక విధంగా బీజేపీ నేతలు ఆడుతున్నటువంటి డ్రామాలు ప్రజలు గమనించాల్సిందిగా మేము మా పార్టీ నుంచి కోరుకుంటా ఉన్నాం. నమామే గంగా అని చెప్పి 35,000 కోట్ల రూపాయలు, ఇక్కడ సబర్మతి అని, యమున అని, నదుల ప్రక్షాళన అని చెప్పి ప్రెస్టీజియస్గా తీసుకొని మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకునేటటువంటి బీజేపీ మూసి ప్రక్షాళన వరకు వచ్చేసరికి మాత్రం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు మాత్రం ముంగటికి పోవద్దని చెప్పి కేంద్రంకి వచ్చి 30 రూపాయలు ఇచ్చేటటువంటి మొక్కన పోలేదు. ముంగటికి నడుద్దాం సొంత శక్తితో అని చెప్పి మనం పోతుంటే కాళ్ళకు కట్టలు పట్టేటటువంటి ఒక కుట్రలను ఆపుతలేరు. ఇది ఇట్లా ఉంటే సోషల్ మీడియాలో ప్రధానంగా వస్తున్నటువంటి 2 కథనాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో, ఒకటి పరివాకంలోనే బఫర్ జోన్లా ఒక అపార్ట్మెంట్, మధు పార్క్ అనేటటువంటి ఒక అపార్ట్మెంట్ మీద చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిని రగిల్చేటటువంటి కుట్రలు చేసిండ్రు. ఈ అపార్ట్మెంట్ అనేటటువంటి అసలు అది మూసి ప్రక్షాళన పునర్జీవంలో భాగంగా ఉస్మాన్ సాగర్ నుంచి ఇక్కడ బాపుఘాట్ వరకు
తర్వాత హిమాయత్ సాగర్ నుంచి బాబుఘాట్ వరకు ఏదైతే మనం పునర్జీవం పోతామని చెప్పి అనుకుంటున్నటువంటి ఫేజ్ 1 కార్యాచరణ ఉందో దాంట్లో బఫర్ జోన్ లోపల ఉంటున్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. బఫర్ జోన్ లోపల అంటే ఏంటిది అని అంటే రేపు పొద్దున నది పొంగినప్పుడు లాస్ట్ టైమే మనకు హైదరాబాద్లో వరదలు వస్తే ఏమైపోయింది అందరి పరిస్థితి అని మనం చూసినాం. అపారమైనటువంటి ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది ఇంకొకసారి జరగొద్దు అని అంటే కార్యాచరణ ఏం చేయాలనేటటువంటి దాని మీద చర్చ జరగాలి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఇట్లాంటి చర్చలలో పాల్గొనకపోగా ఇట్లాంటి యొక్క సుదీర్ఘమైనటువంటి సమస్యకి పరిష్కారం ఇద్దామనేటటువంటి నిర్ణయాన్ని అడ్డుకట్ట వేయాలనేటటువంటి కుట్రలు మాత్రం చేస్తూ ఉన్నారు. ఆ అపార్ట్మెంటు బఫర్ జోన్ లోపల ఉంది. వాస్తవానికి బఫర్ జోన్ లోపల ఉంది, మీకు మాకు ఏం సంబంధం, అది బఫర్ జోన్ ఉంది కాబట్టి దాన్ని ఏదో చేస్తారనేటటువంటి ప్రయత్నం జరగట్లే. వాళ్ళు కష్టపడేటువంటి కొనుక్కున్నటువంటి వాళ్ళే ఒక చట్టబద్ధంగా ఓనర్లు గిట్ట అయి ఉన్నటువంటి వాళ్ళకి చట్ట ప్రకారంగా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఎట్లయితే అందుతుందో అట్లా మరి అక్కడ ఉంటున్నటువంటి నివాసితులకి నష్టపరిహారం చెల్లించి మరి వాళ్ళని మనం కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కేవలము మూసి పునరుజ్జీవం అని అంటే బఫర్ జోన్స్ వరకు క్లియర్ చేసేటటువంటిది. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ దగ్గర నుంచి బాబుఘాట్ దాకా ఈ రెండు నదుల యొక్క సంగమం ఎక్కడైతే కలుస్తుందో అక్కడ స్వాతంత్ర సమరయోధుడు ఈ దేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలు కలిపినటువంటి ప్రాంతం అది. అందుకని అక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంటుంది బాబుఘాట్ అని, అందుకని అంటాం మనం దాన్ని. అయితే మూసి మురికి కూపం లెక్క మారింది, విషవాళ్ళు ఇచ్చేటటువంటి దాని లెక్క అయింది. అడ్డగోలుగా డ్రైనేజ్ మాత్రమే కాదు ఇంకోరో కంపెనీ వాళ్ళు వచ్చి డంపులు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒక నిర్ణయంతో మనం ముందుకు పోతా ఉన్నాం. అపార్ట్మెంట్ అడ్డం ఉందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి నష్టపరిహారం ఇచ్చి మనం ముందుకు పోతుంటే అసలు మూసి పునరుజ్జీవానికి అడ్డం పడేటటువంటి కుట్రలు ఈ రెండు పార్టీలు చేయడం ఎంతవరకు సమంజసం? బీజేపీ నేతలారా మా యొక్క సూటి ప్రశ్న ఏంటంటే మీకు సబర్మతి మంచిగా జరగాలి, యమునా మంచిగా జరగాలి, గంగా మంచిగా జరగాలి అంటే మీ పాలిత ప్రాంతాలు అయినటువంటి అన్ని రాష్ట్రాలలోనేమో నదుల యొక్క ప్రక్షాళన జరగాలి. కానీ హైదరాబాద్లో ఈ తెలంగాణ జాతి ఏం ద్రోహం చేసిందని చెప్పేసి మీకు ఈరోజు మూసీకి మాత్రం అడ్డం పడి 30